ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. బెత్లెహేము ఊరిలోన పశువుల శాలలోన శ్రీ యేసు జన్మించాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. అరే బెత్లెహేము ఊరిలోన పశువుల శాలలోన శ్రీ యేసు జన్మించాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం, రారాజు పుట్టాడని సందడి చేసేద్దాం. మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేద్దాం, రారాజు పుట్టాడని సందడి చేసేద్దాం. ఇది నేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యమో. అరే ఇది నేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యమో. చింతలేదు బెంగలేదు యేసయ్య తోడుగా, ఇమ్మానుయేలుగా ఇశ్రాయేలు దేవునిగా. చింతలేదు బెంగలేదు యేసయ్య తోడుగా, ఇమ్మానుయేలుగా ఇశ్రాయేలు దేవునిగా. అనుదినము బలపరచి నడిపిస్తాడు, చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు. అనుదినము బలపరచి నడిపిస్తాడు, చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు. ఇవి నేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యమో. అరే ఇవి నేలే రారాజు భూమిలోన పుట్టాడు, లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు, ఆహా ఎంతటి భాగ్యమో. వ్యాధి అయిన బాధ అయిన శోధన మరి ఏదైనా, కన్నీటిలో ఎలో కృంగిన వేళలో. వ్యాధి అయిన బాధ అయిన శోధన మరి ఏదైనా, కన్నీటిలో ఎలో కృంగిన వేళలో స్వస్థపరచి నిన్ను విడిపిస్తాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే. హల్లెలూయా. మరి మీతో పాటు కలుసుకొని ఈ సేవకుల కూడికలో ఆనందించడానికి, దేవునితో గడపటానికి దేవుడు మనకును ఈ యొక్క భాగ్యమును అనుగ్రహించున్నారు. చక్కని మాటలు మన కొరకు నీతి సూర్యుడిగా ఆయన ఎలాగ ఉదయించి ఉన్నాడో, ఆయన చేయబోయేటువంటి కార్యములు నీతి సూర్యుడిగా
ఆయన ఎలాగున మన పట్ల ఏ నీతి మార్గంలో నడిపించబోతున్నాడో, ఏ నీతిమంతులుగా మనల్ని తీర్చబోతున్నాడో అటు శ్రేష్టమైన మాటలు మనం నేర్చుకోవడానికి మరి ఈ యొక్క సేవకులు కోడికలు దేవుని యొక్క మాటలు అందించిన దైవజనులు కొందనాలు. మరి ఇక క్రిస్మస్ వేడుకలో మరి బాబు చాలా ఒత్తిడి చేసి అయ్యా ఖాళీ లేదన్నా సరే బాబు చాలా ఒత్తిడి చేసి మీరు రావాల్సిందని ఒత్తిడి చేసి మరి తీసుకొచ్చారు. మరి విజయ్ కుమార్ అయ్య గారు కూడా చాలా కాలం నుంచి బాబు మీరు రావాలి అని మరి ఫోన్లు చేస్తూ బాబు ద్వారా మరి ఈ ఆహ్వానం మాకును తెలియచేసినందుకు విజయ్ కుమార్ అయ్య గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ఇక వేడుకలో పాల్గొన్న మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ వేడుకకు కారణభూతుడైనటువంటి కృపానంద బాబుకు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ కేకు తీసుకొచ్చి ఈ వేడుకను జరిపించుతున్నటువంటి ఈయన గురించి చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలయా. ఇదిగో నా తండ్రి, నా దేవా, నీ కుమారుడు తన సంపదలో నుంచి నాయనా మీరు ఇచ్చిన నాయనా సంపదల కలిమి లేములో నుంచి నీ జన్మదిన వేడుకను గురించి ఈ ఒలివ ప్రార్థన శిబిరం జరపడానికి నాయన తన ధనాన్ని హెచ్చించి కేకును క్యాండిల్లు ప్రభా అనేక మందిని తీసుకుని వచ్చి నీ బిడ్డలకు నాయన సమోసాలు సహా తీసుకొచ్చాడంట ప్రభా. నాయనా ప్రభా ఇక్కడ పంచిపెట్టుతుండగా మేమందరం ఆరగిస్తుండగా ప్రభా మమ్మల్ని దీవించు. మాకన్నా ఎక్కువ ఈ కృపానంద బాబును దీవించండి. ఆయన ఏ స్థలములో ఉన్నాడో, ఎక్కడ నివాసం ఉన్నాడో వారిని, వారి కుటుంబాలని, ఆ పాస్టర్ గారిని, పాస్టరమ్మ గారిని, వారి కుటుంబాలని, ఆ మందిరాన్ని, ఆ సంఘాన్ని నజరేయుడైన యేసు నామములో దీవించబడునుగాక. గొప్ప కార్యము జరిగించి మహిమ తెచ్చుకోమని మా ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీటి లోయలో కృంగిన వేళలో స్వస్థపరచి నిన్ను విడిపిస్తాడు. సమాధానకర్తగా శాంతినిస్తాడు. స్వస్థపరచి నిన్ను విడిపిస్తాడు. సమాధానకర్తగా శాంతినిస్తాడు. దివినేలే రారాజు దివిలోన పుట్టాడు. లోకానికే సంబరం. గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు. ఆహా ఎంతటి భాగ్యమో. దేవాది దేవునికి నిత్యగానం, దేవాది దేవునికి నిత్యగానం, దేవలోక స్తోత్రగానం, దీనులకు సూజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాళి కాలమానం. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యగానం, దేవాది దేవునికి నిత్యగానం. భూమికి శాంతి దానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం. భూమికి శాంతి దానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం. భూమికి శాంతి దానం, బంధు దేవేష్ట జనం, క్షేమము సమాధానం, క్రీస్తు శిష్య కాలమాన. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రధానం. సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రధానం. సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం. సర్వదేవ సన్నిధిలో
జగతి చేయు తీర్మానం జనక పుత్రాత్మ ధ్యానం నరాలి జగతి చేయు తీర్మానం జనక పుత్రాత్మ ధ్యానం జగతి చేయు తీర్మానం నెనరుదెంచు సంధానం నీ నా కాలమాన క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం దేవాలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాళి కాలమానం క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై దేవుని నీవు మోసం చేసి పారిపోతావా యోనా తాత సముద్రములో ఎందుకు వేశారు నువ్వు ఏమి చేశావు ఆ పెద్ద చేప వచ్చి నిన్ను ఎందుకు మింగింది చీట్లు వేశారు నా పేరు వచ్చింది సముద్రములో తుఫాను రేగే వాడ పగిలే అంతగా చీట్లు వేశారు నా పేరు వచ్చింది సముద్రములో తుఫాను రేగే వాడ పగిలే అంతగా దేవుని కోపము నా మీదికొచ్చింది సముద్రములో తుఫాను రేగే వాడ పగిలే అంతగా వేశారు నా పేరు వచ్చింది సముద్రములో తుఫాను రేగే వాడ పగిలే అంతగా దేవుడు చెప్పిన మాటను వింటే కష్టాలుండవుగా శోధనలుండవుగా దేవుని మాటకు విధేయత మనము చూపితే దేవుని మాటకు విధేయత మనము చూపితే హల్లెలూయా. దేవుని కృపను బట్టి 2025వ సంవత్సరం క్యాలెండరు రిలీజ్ చేయటం జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. ఈ క్యాలెండర్ అందరికీ ఉచితంగా పంచబడుతుంది. దేవుడు మనందరికి అనుగ్రహించే సంపదల నుంచి కొన్న క్యాలెండర్స్, దేవుని ప్రేమతో ఇచ్చిన క్యాలెండర్స్ ప్రతి దినము చదివి బలపడని వాక్యానుసారంగా జీవించండి. దేవుని క్యాలెండర్ రిలీజ్ అవునుగాక, ప్రతి హృదయంలో నాటబడునుగాక. ప్రైజ్ లార్డ్. బెత్లెహేముపురమునందు కన్యమరియ గర్భాన పుట్టెను రక్షకుడేసు. పశుల పాకలోన దీనునిగా జన్మించెను రారాజు. దేవుడే మానవుడై పుట్టెను ఆనాడు. లోకమంతా సంబరాలతో నిండెను చూడు. ఉల్లసింతుము ఆరాధింతుము లోకాల నేలే రారాజును. ప్రకటింతుము లోకమంతయు పాపముగా ప్రేమల యేసుని. ఉల్లసింతుము ఆరాధింతుము
మధ్యలో ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అల్పుని అభాగ్యుని ఎందుకు పనికి మాలినవని నన్ను జ్ఞాపకం చేసుకొని నాయనా నీ బిడ్డలకు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భంలో ఈ ఒలివ ప్రార్థన శిబిరానికి వస్తున్న వారికి అనేక మంది బిడ్డలకు ప్రభా కానుకలు సమర్పించుతున్న వారికి, ప్రార్థనలు చేయుచున్న వారికి, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు కూడికి వస్తున్న వారికి, శిబిరంలో పనిచేయుచున్న వారందరికీ కూడా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన శుభ సందర్భమున నూతన వస్త్రము ధరించుకొని ఆలయంలో ప్రవేశించి ఆరాధించాలనే ఉద్దేశంతో మీరు ఇచ్చిన నూతన వస్త్రాలు దీవించి ఆశీర్వదించండి ప్రభా. సెమికిస్టర్స్ ప్రోగ్రాము జరగడానికి ప్రోత్సహించిన కృపానంద బాబును, వారి పాస్టర్ గారిని మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రం. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయన ఇదిగో ప్రభా, క్యాలెండర్లు కూడా ప్రభా 2025వ సంవత్సరం క్యాలెండర్స్ కూడా ప్రింట్ అవడానికి తిరిగి ఇదే సమయంలో మా మధ్యకు రావటానికి, ఆ క్యాలెండర్ కూడా ప్రభా నీ బిడ్డలందరికీ ఇవ్వడానికి కృప దయచేసినందుకు మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు. నన్ను ప్రభా ఎందుకు పనికి మాలిన వాళ్ళని నాయన్ను, శిబిరము దాటి ఒంటరిగా వెళ్ళలేని నన్ను ఇంత ఘనంగా ప్రభా నువ్వు ఉంచి ప్రతి ఒక్కరికి కూడా ప్రభా వాళ్ళ హృదయాలలో నిలిపినందుకు నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా పాస్టర్లందరికీ ప్రత్యేకంగా దర్శించండి, వాళ్ళ మనసు మార్చండి ప్రభా, వారి ఆలోచన విధానాన్ని మార్చండి. నీ రాజ్య వారసులుగా చేయటానికి ప్రయాసపడటానికి, అనేక మంది నశించిపోతున్న ఆత్మలు నీ సన్నిధికి నడిపించడానికి, జ్ఞానులను ఏ విధంగా నక్షత్రము నీవు ఉన్నటువంటి ఇంటి దగ్గరికి నడిపించిందో ఆ నక్షత్రం, ఆ ప్రకారం ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క విశ్వాసికి నడిపించగలిగిన శక్తి సంఘ కాపరికి, సువార్తకులకు, సేవకులకు అనుగ్రహించండి. మారాలి ప్రభా, మార్పు రావటం లేదు ప్రభా. 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ప్రభా, ధనాని కోసం వస్తున్నారో, వాక్యం వినటానికి వస్తున్నారో నాకైతే తెలియదు కానీ ప్రభా, సమస్తము తెలిసిన దేవుడవు నాయన. నేనైతే కోరుకుండేది ఒకటి, నీ సమయం వృధా కాకూడదు, నీ ధనము వృధము కాకూడదు, నువ్వు ఇచ్చే అల్పాహారం వృధా కాకూడదు, ఫలించాలి ప్రభా. వీళ్ళు ఫలిస్తేనే, మొద్దు సిగరిస్తేనే రెమ్మలుగా మారుతాయి. రెమ్మలుగా మారినప్పుడే అనేక కొమ్మలుగా మారుతాయి. కొమ్మలుగా మారినప్పుడే నైనా పశు పక్షాదులకు, మృగాలకు, మనుషులకు నీడనివ్వగలవు ప్రభా. చేత తీర్చుకోవటానికి చల్లధనాన్ని ఇవ్వగలవు. ఆ ప్రకారం లాంటి వాళ్ళే ప్రభా సంఘ కాపరులు. అనేక మంది నీ తట్టు తిప్పడి, అనేక మంది నీ సన్నిధికి నడిపించగలిగిన వారిగా ఉండాలంటే వీరు ముందు చిగురించాలి, కొమ్మలు రెమ్మలుగా విస్తరించాలి, ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడాలి. ఆ కార్యం ఈ గుడివాడ పట్టణంలో ఉన్న ప్రతి సంఘ కాపరికి, సువార్తకుడిగా అనుగ్రహించి, ప్రతి నాయన సంఘ కాపరి అయినా నాయన ప్రతి పాస్టమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ అనుగ్రహించి నడిపించి వర్ధిల్లింపచేయమని అడుగుతున్నాను. ఇదిగో నా ప్రభువా, నా దేవా, నా ప్రయాస కాదు, ఇది మీ ప్రయాస. మీరు చెప్పిందే నేను చేస్తున్నాను. దీన్ని దీవించి ఆశీర్వదించి నీకు ఇష్టమేది ఇంకా రాబోయే రోజులలో బలంగా జరిగించండి. నీ ప్రణాళిక చొప్పున జరిగించండి, నీ చిత్తాన్ని జరిగించండి. మీరే మహిమ పొందకమని ఈ చిన్ని ప్రార్థన ప్రభా ఈరోజు జరిగించిన వేడుకను బట్టి, సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం కూడా నాకు తోచిన ప్రకారము నీ చిత్తములో జరిగించావు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు. పెద్దగా గ్రౌండ్ కట్టి, పెద్దగా కుర్చీలు వేసి, పెద్ద స్టైర్ వేసి, మైక్ సిస్టమ్ వేసి చేయలేకపోయినా వచ్చిన నీ బిడ్డలతో సంతోషముగా సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం జరుపుకోవటానికి నాయన నీ సన్నిధిలో జరుపుకోవటానికి కృపదయ చేసినందుకు, నీ మందిరములో జరుపుకోవటానికి కృపదయ చేసినందుకు మహాభాగ్యం, మహాధన్యత ప్రభు. అటు కృప నాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. పాలు భోగస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకో, వారిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు ప్రియకుమారుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో
అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లవేళలా సదాకాలము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, ఇంకా మిగిలి ఉన్న ప్రతి సేవకుడికి, సంఘ కాపరికి, సువార్తకులకును, నాయనా ప్రభువా వారి కుటుంబ సభ్యులకు, సంఘాలకును, నాయన ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ప్రభా సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్లింపజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజుకి.